హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశిక్ ప్రైమ్ 1. చాలా రోజులైంది వీడియో పెట్టక. అన్ఫార్చునేట్లీ చాలా బిజీ ఉన్నాను, సారీ. సో ఇవాళ మనం మనాలి ట్రిప్ గురించి తెలుసుకుందాం. ఢిల్లీ టు మనాలి మేము ట్రావెల్ చేసాము. సో అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్, ఏమేం ప్లేసులు మీరు విజిట్ చేయాలి, అండ్ ఎంత ఖర్చు అవుతుంది, హోటల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఏ టైంలో వెళ్తే బెస్ట్ అనేది మొత్తం మీకు ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్తాను. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేయాలి, ఎన్ని రోజులు స్టే అయితే బాగుంటుంది మనాలిలో అనేది మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా మేము ఢిల్లీ టు మనాలి చేరుకున్నాం. ఢిల్లీ నుంచి మనాలికి మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో బస్ ఫెసిలిటీ, మల్టిపుల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి బస్సులో కూడా. ఇప్పుడు గవర్నమెంట్ బస్సెస్ అయితే ఉంటాయి, హిమాచల్ వాళ్ళ బస్సెస్, టూరింగ్ బస్సెస్ అయితే ఉంటాయి, ప్లస్ ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి. మేము వచ్చేసి ప్రైవేట్ బస్సులో అయితే వచ్చాము. పర్ పర్సన్ వచ్చేసి మనకి బిలో 1000 అయితే అవుతుంది. అది సీజన్ ని బట్టి బిలో 1000 అయితే అవుతుంది. అండ్ మేమున్న రూమ్ వచ్చేసి పర్ డే వచ్చి 2000 ఛార్జ్ అయితే చేశాడు. అండ్ మేము ఫస్ట్ రోజు మనాలిలో, ఓల్డ్ మనాలిలో స్టే చేసాము. అక్కడి నుంచి మేము హిడింబా టెంపుల్కి వెళ్ళాం. మీకు హిడింబా టెంపుల్కి వెళ్ళే దారిలో మీకు జిప్ లైన్ అయితే ఉంటుంది. లైక్ మీకు 50 to 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. అండ్ మనాలిలో మీకు వెళ్లే దారిలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చెట్లు. కానీ సమ్మర్ టైంలో మీరు మనాలి వెళ్తే చాలా అందంగా ఉంటుంది. ప్లస్ వెదర్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. వింటర్ టైంలో స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ప్లేసెస్ మీరు కవర్ చేయలేరు. సమ్మర్ అండ్ స్ప్రింగ్ టైంలో అయితే మీరు కవర్ చేయగలుగుతారు. దారిలో మాకు ఒక ర్యాబిట్ పట్టుకుని ఒక లేడీ కనిపించింది. ఆ ర్యాబిట్ పట్టుకుని ఫోటో దిగినందుకు మమ్మల్ని దగ్గర 50 రూపాయలు అయితే అడిగింది. సో అది ఫ్రీ అయితే కాదు, 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్లస్ దానికి ఏమైనా ఫీడ్ చేయాలంటే 20 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తూ ఉంటాం. ఫస్ట్ మేము హిడింబా టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు ఫస్ట్ రోజు మేము బస్సు దిగి రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకున్నాక హిడింబా టెంపుల్కి అయితే ట్రావెల్ చేసాము. హిడింబా టెంపుల్ వచ్చేసి భీమసేన మహారాజు ఉంటారు సార్, పాండవుల్లో భీముడి వాళ్ళ వైఫ్ అనమాట హిడింబా దేవి అనేసి. ఆమె గుర్తుగా ఇక్కడ గుడి కట్టారు. 15th సెంచరీలో, 1553 సెంచరీలో ఈ గుడి కట్టారు. గుడి కట్టింది వచ్చేసి మహారాజా సింగ్ అనే ఆయన ఈ గుడిని కట్టాడు హిడింబా దేవికి గుర్తుగా. హిడింబా దేవి అసుర జాతికి సంబంధించిన ఆమె. అండ్ ఈమె కొడుకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఈమె కొడుకు వచ్చేసి ఘటోత్కచుడు. తర్వాత మేము ఓల్డ్ మనాలిలో ఉన్న మాల్ రోడ్ కి అయితే వెళ్ళాము. మాల్ రోడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నైట్ టైమ్. మోస్ట్లీ అక్కడ మనకి దొరికే ఫుడ్ ఏంటంటే మోమోస్, మ్యాగీ అయితే కంపల్సరీ దొరుకుతుంది. మీరు మస్ట్ అండ్ షుడ్ మోమోస్, మ్యాగీ అయితే మీకు తక్కువగా దొరుకుతుంది, కంపల్సరీ ట్రై చేయండి. మీరు ఏదన్నా మామూలు సౌత్ ఇండియన్ రెస్టారెంట్లు ఏమైనా ట్రై చేయాలన్నా మీకు మాల్ రోడ్ లోనే సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ అయితే దొరుకుతుంది. బట్ మీరు సౌత్ ఇండియన్ ఫుడ్ లేదు, మేము రోజు సౌత్ ఇండియన్ తింటాం, లేదు వేరే ట్రై చేయాలంటే మీరు అక్కడ చుట్టుపక్కల మాల్ రోడ్ లో ఉండే ఫుడ్ అయితే ట్రై చేయొచ్చు. ప్లస్ మేము వెళ్ళిన టైంలో కొంచెం రైనీగా ఉంది. మేము అయితే ఈ ఆంటీ దగ్గర అయితే గొడుగు పర్చేజ్ చేశాను. ప్లస్ ఇట్లా వ్లాగ్ చేస్తున్నామని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేసాం. ప్లస్ మేము బైక్ రెంటల్ గురించి కనుక్కున్నాం. మాల్ రోడ్ లో మీకు చాలా బైక్ రెంటల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మేము నెక్స్ట్ డే సోలాంగ్ వ్యాలీ, రుటాంగ్ పాస్ అయితే ట్రావెల్ చేయాలని అనుకున్నాం. అండ్ జోగిని వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేయాలని అనుకున్నాం. సో దానికి మాకు 2-3 days కి బైక్ కావాలి కాబట్టి బైక్ రెంటల్ అయితే మేము తీసుకున్నాము. బైక్ రెంటల్ వచ్చేసి మాల్ రోడ్ లో ఉంది. సో ఇక్కడ మేము బైక్ రెంటల్ తీసుకున్నాం. పర్ డే వచ్చేసి 400 ఛార్జ్ అయితే చేస్తారు. మీకు 2-3 రోజులకైతే మీరు బార్గెయిన్ చేస్తే 800 నుంచి 1200 అయితే ఛార్జ్ చేస్తారు. దాన్ని మీరు సీజన్ ని బట్టి రేట్ మారుతుంది. ప్లస్ మీరు నెగోషియేషన్ చేసిన దాన్ని బట్టి కూడా రేట్ మారుతుంది. సెకండ్ డే మేము అక్కడికి వెళ్ళి బైక్ తీసుకొని రుటాంగ్ పాస్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు రోహ్టాంగ్ పాస్కి వెళ్ళేటప్పుడు చాలా బ్యూటిఫుల్ గా అయితే రోజు స్టార్ట్ అయితే మీరు మార్నింగే స్టార్ట్ అవ్వండి రోహ్టాంగ్ పాస్కి అయితే. ఎందుకంటే రోహ్టాంగ్ పాస్కి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ చలి తట్టుకోలేరు కాబట్టి మనం వేసుకునే స్వెటర్స్ అవి పనికిరావు. అక్కడికి వెళ్ళే దారిలో మనకి స్నో కవరింగ్ జాకెట్స్ అయితే రెంటల్ కి ఇస్తారు వెళ్ళేటప్పుడు. సో మీరు ఆ స్నో కవరింగ్ జాకెట్స్ అయితే రెంటల్ తీసుకోవచ్చు. జస్ట్ ఒక 200 ఉంటాయి, రెంట్ చేయొచ్చు. ప్లస్ కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. కొనుక్కునే అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ అందరు రెంటల్ తీసుకుంటారు. మీరు ట్రావెల్ ఏజెన్సీతో కనుక కాంటాక్ట్ అయితే ప్యాకేజ్ లోనే ట్రావెల్ ఏజెన్సీ వాడు అదంతా కవర్ చేస్తాడు కాబట్టి. సో మీరు సపరేట్ గా కార్ లో గానీ బైక్ మీద కావాలి, లేదంటే మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని మీ ఓన్ గా వెళ్ళేటట్టు అయితే మీరు కంపల్సరీ స్నో కవరింగ్ జాకెట్స్ అయితే
కంపల్సరీ తీసుకోవాలి. మేము వెళ్లే దారిలో అయితే ఆ జాకెట్స్ తీసుకుని వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ గానీ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. మౌంటైన్స్ గానీ దూరం నుంచి చూస్తుంటే అసలు లిటరల్లీ హిమాలయాల్లోనే తేలిపోతే ఎంత బాగుంటుందా అనిపించింది మాకు. అసలు అక్కడ వదిలి రాబుద్దే కాలేదు. చాలా బాగుంది. మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడైతే ఎక్కడైనా సరే 4 సైడ్స్ మీరు ఎటు చూసినా మౌంటైన్స్ ట్రీస్, మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ తప్ప ఏమీ కనిపించదు. చాలా అందంగా ఉంటుంది. సో మీరు వెళ్లే దారిలో మీకు సోలాంగ్ వ్యాలీ కనిపిస్తుంది. సోలాంగ్ వ్యాలీ మేము రిటర్న్ లో కవర్ చేద్దామని సోలాంగ్ వ్యాలీ కవర్ చేయకుండా వెళ్ళిపోయాం. దాని తర్వాత అటర్ టనల్ వచ్చింది. అటర్ టనల్ వచ్చేసి మన అటర్ టనల్ అసలు చాలా బాగుంటుంది. ఇది హైయెస్ట్ టనల్ ఇన్ ద వరల్డ్. హైవే లైక్ ఇంత హైట్ లో టనల్, అది కూడా హైవే టనల్ ఉంది మన ఇండియాలో. అది కూడా అటర్ టనలే. ఇట్లా చాలా బాగుంటుంది. ఈ టనల్ చాలా కష్టపడి ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశారు. సౌత్ పాయింట్ రీచ్ అయ్యాక ఈ టనల్లో నుంచి మీరు నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తారు. లిటరల్లీ అసలు ఒక కొండ మధ్యలో నుంచి అయితే మీకు హైవే ఉంటుంది. బయటికి వస్తే లిటరల్లీ కైలాసం చూసినట్టే ఉంటది మీకు. అసలు లిటరల్లీ స్నో గానీ ఆ మౌంటైన్స్ గానీ అసలు అక్కడ ఆగి మేము ఫోటోలు తీసుకుని వీడియో రికార్డ్ చేసుకుంటే లిటరల్లీ చాలా అమేజింగ్ గా అనిపించింది. వన్ థింగ్ ఏమంటే రుటాంగ్ పాస్ కి మనం పాస్ అయితే తీసుకోవాలి. అక్కడ వితౌట్ పాస్ అయితే అలౌ చేయరు. మీరు కనుక క్యాబ్ వాళ్ళకి మాట్లాడితే క్యాబ్ వాడు ముందు రోజే పాస్ తీసుకుంటాడు. ప్లస్ మోటార్ సైకిల్ వాళ్ళు ఏదైనా ఉంటే రుటాంగ్ పాస్ అయితే మనం తీసుకోవచ్చు. దానికి వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మనం చెక్ చేసుకుని రుటాంగ్ పాస్ అయితే పాస్ తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది వింటర్ టైంలో ఈ రూట్ అయితే క్లోజ్ అయి ఉంటుంది. ఎందుకంటే స్నోతో కప్పబడి ఉంటుంది కాబట్టి. అండ్ మేమైతే ఇక్కడ చాలా చాయ్ అయితే తీసుకున్నాం. ఎలా ఉంటుందో ఏదో అనుకున్నా కానీ లిటరలీ చాయ్ అయితే చాలా బాగుంది. వర్త్ ఇట్ అనిపించింది. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్పెన్సివే, బట్ అంత దూరంలో అమ్ముతున్నాడు కాబట్టి చాలా బాగా అనిపించింది. అండ్
మేమైతే మధ్య మధ్యలో ఆగుతూనే ఉన్నాము. అసలు ఇవాళంతా ఇక్కడే టైం సరిపోతుందేమో అనిపించింది. దారిలో వెళ్ళేటప్పుడు మీకు స్నో కనిపిస్తూ ఉంటుంది, రోడ్డు మీదే స్నో కనిపిస్తుంది, మీకు చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది. చూసారా, మేము వెళ్ళిన సీజన్లో ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సమ్మర్లో వెళ్ళాం మేము. జనాలు అయితే చూసారా, అసలు ఇసుక పోస్తే రాలనంత జనం. ఎక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుదామన్నా జనాలే, ఎటు చూసినా జనాలే. మొత్తం జనాలతోనే కప్పబడింది. అసలు స్నో కంటే జనాలే ఎక్కువ ఉన్నారు. అండ్ ట్రావెలింగ్ చేసి వచ్చాక మాకు చాలా టైర్డ్ అనిపించింది, ఆకలేసింది. సో అక్కడ రుటాంగ్ పాస్కి వెళ్ళే దారిలో ఇంకొంచెం ముందు మాకు మ్యాగీ దొరికింది, ప్లస్ మోమోస్ ఉన్నాయి. ఫ్రైడ్ మోమోస్ ఆర్డర్ చేసాం. ఫ్రైడ్ మోమోస్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ స్నోలో వెనకాల వ్యూ చూస్తే మీరు లిటరలీ ఆ స్నో, ఆ వ్యూ, కానీ వేడి వేడి మ్యాగీ మోమోస్ తింటుంటే ఆసమ్ అనిపించింది నాకైతే. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అండ్ మీరు చూస్తున్నారు కదా, స్నోలో కాసేపు ఆడుకుని మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఫుల్ వర్షము ప్లస్ స్నోతో కలిపిన వర్షం అయితే పడింది. ఈ వాటర్ అంటే ఏంటంటే స్నో కరగటం వల్ల ఫామ్ అయిన వాటర్ ఇదంతా. లొకేషన్ అయితే ఆసమ్ ఉండే, చాలా బాగా అనిపించింది లొకేషన్స్ అయితే. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కానీ లేక్స్ కానీ చాలా బాగా అనిపించింది. దగ్గరలో ఉన్న విలేజ్ అయితే ఉంది, అక్కడ చాలా బాగుంది అనిపించింది. సో మేము అక్కడక్కడే తిరుగుతూ ఉండే మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, ఇంకా రిటర్న్ అవుదాము అనేసి ఇంకా సోలాంగ్ వ్యాలీ కవర్ చేయాలని ఇంకా నార్త్ పోర్టల్ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను అట్టే టన్నల్కి. చాలా బాగా అనిపించింది. సో సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేసాము మేము ఫైనల్గా. సోలాంగ్ వ్యాలీలో మీకు పారాగ్లైడింగ్ ఉంది, జిప్ లైన్స్ ఉంటాయి. పారాగ్లైడింగ్ వచ్చేసి 2000 అయితే ఛార్జ్ చేస్తాడు పర్ పర్సన్కి, గుర్తుపెట్టుకోండి. అండ్ నేనైతే ఫైర్ పాన్ అయితే ట్రై చేశాను, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. సో ఫైర్ పాన్ తిందామనిపించింది, ఫైర్ పాన్ అయితే తిన్నాను. పారాగ్లైడింగ్ అయితే మీకు 2000 అయితే ఛార్జ్ చేస్తారు. మీరు అండ్ మీతో పాటు గైడ్ అయితే జంప్ చేస్తాడు అనమాట. థర్డ్ డే వచ్చేసి మేము నగర్ క్లాజిల్ అండ్ జోగిని వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసాము. జోగిని వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. ఫస్ట్ జోగిని వాటర్ ఫాల్స్ అయితే వాటర్ ఎంత క్లియర్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లొకేషన్ చాలా బాగా అనిపించింది. చాలా అందంగా ఉంది లొకేషన్ కానీ ఆ వాటర్ ఫాల్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఆ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. వెదర్ వర్షం పడుతూ ఉంది. వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే లిటరలీ ఐస్ వాటర్ లానే ఉన్నాయి వాటర్ అయితే. Just like the street lights lit this town, like a fire in a blaze, gotta burn it down. Can't be afraid to leave this out. We got this far, don't know how. I see danger in your eyes. They know we'll burn down the night. Coming just like the sunrise. You know that we gonna let it rain. Tonight we gonna let it rain. Tonight we gonna let it rain. Just like the sunrise, we gonna let it rain. తర్వాత అయితే మేము నగరి క్యాజిల్కి అయితే వెళ్ళాము. నగరి క్యాజిల్లో ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ చాలా మందే ఉన్నారు. ప్లస్ ఇక్కడ హోటల్ కూడా ఉంది. ఆ నగర్ క్యాజిల్లో హోటల్ కూడా ఉంది. ప్లస్ ఇక్కడ కొంచెం వేడిగానే అనిపించింది. సో పైన వేసుకున్న అప్పర్ లేయర్ జాకెట్ అయితే తీసేసాను. ఓల్డ్ టైప్ రెస్టారెంట్ ఇది. పైన ఫుడ్ అయితే మేము ట్రై చేయలేదు, ఎందుకంటే మాకు టైర్డ్ అయిపోయాము. ప్లస్ దారిలో మోమోస్ అండ్ మ్యాగీ తినేసి వచ్చేసరికి కొంచెం ఫుల్గా అనిపించి మేమైతే ఫుడ్ ట్రై చేయలేదు. లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది, ఒక క్యాజిల్ లానే ఉంది. అండ్ ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది, వినాయక స్వామి టెంపుల్ ఇక్కడ. సో ఇక్కడ చాలామంది ప్రే చేసుకుని వెళ్తున్నారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మేమైతే ఆ రోజు రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ బస్ అయితే బుక్ చేసాం. మేము రిటర్న్ ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్. అంతవరకు బాయ్.